మా పెద్దలు సహజంగా. మరి వాళ్ళందరం కలిసి పనిచేసినాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎవరెవరి అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో వారందరినీ కూడా తీసుకురావాలి, వారందరినీ స్వాగతించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు, ఎందుకంటే ఆ గుడిలో ఉంటాం, సదరులో ఉంటాం, ప్రముఖులను పిలుచుకునే పద్ధతిలో క్రమంలో ఇక్కడ పొరపాటు జరుగుతాయి. కాబట్టి ఎవరికి వారు వారిని స్వాగతించుకొని వేదిక మీద ఆహ్వానించి వాళ్ళు సగర్వంగా పంపాలని చెప్పేది చెప్పడం జరిగింది గతంలో. అట్టి కార్యక్రమాలకు వాళ్ళు అక్కడే ఉన్నారు. వాస్తవానికి తప్పు అంటే బాధ అవుతుంది ఎవరికైనా. ఆ తప్పులు చెప్పగానే మిగతా వాళ్ళని తప్పులు చేయిస్తా ఉన్నారు. ఎవరే పుట్టుకతో ఇది కాలే. ప్రతి ఒక్కరు కూడా ఎన్నుకున్న వ్యక్తులు చెప్పాలి, ఇది పద్ధతి కాదు, మనం తప్పు చేసిన అనేది ఉండాలి. కానీ దాన్ని సమర్థిస్తే ఎవరికి నాశనం? అది ఎవరు గుంత వారు తీసుకున్నారు. వాస్తవంగా అందరినీ కూడా పిలుచుకున్నాం. మీటింగ్ సమావేశం జరుగుతుంది. చాలా రోజులకు మా అశోక్ యాదవ్ గారు హైదరాబాద్కి వెళ్ళి భారతీయ జనతా పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ గారు చాలా రోజులకు రావాల్సి వచ్చింది. ఆయన వికలాంగుడు. కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే వికలాంగులు నిలబడలేడు ఎక్కువసేపు కాబట్టి వయసు రీత్యా ఇబ్బంది ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో హైదరాబాద్కి వెళ్ళి వారు రావడం, మా కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన మాకు కొన్ని సూచనలు చేస్తూ ఉంటే వెనక్కెళ్ళి అల్లరిముగల్లో వాళ్ళు విజిల్ వేసుకుంటూ వస్తే ఎవరైనా ఎంతవరకు సమంజసం అండి? ఇది రాజకీయ పార్టీ. బహుజన వీరుడు సర్వాయి బాబన్న గారి కార్యక్రమాలు చేస్తాం. ఆ కార్యక్రమంలో మీరు అందరూ కలిసి ఉంటారు, అన్ని వర్గాలను పెంచుకుంటారు. అది ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, మనం తప్పు కాదు. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే పక్క నుంచి ఇంకో వర్గం వారు వేరే ఈగ వేసుకుంటూ దాన్ని వేసుకుంటూ వస్తే ముందరున్న వారికి ఏమనిపిస్తుంది? చూసేవారికి ఏమనిపిస్తుంది? మాకున్నటువంటి పెద్ద దిగ్గరైనటువంటి అశోక్ కుమార్ గారు అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ అయితే ఎవరైనా బాధపడతారు కదా. మీరు దీనికి ఎలా ఉందని పిలిచిందని చెప్పి ఎవరైనా ప్రముఖులు మేము సగౌరవంగా పిలవాలనే అందరూ ఆహ్వానం చేయడం జరిగింది. పిలుచుకుంటాం, మర్యాద చేసుకుంటాం. పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు. ఇలా ఈదు ఉంటారు, రేపు ఇంకోరు ఉంటారు. కానీ మన పద్ధతులు మాత్రం, ఒక విధి విధానాలు మాత్రం మనం పోవాలి. అతి ఉత్సాహంతో పిల్లలు అక్కడ ఉన్నటువంటి పిల్లలు మిమ్మల్ని చేర తీసుకొని వేదిక పైకి జనాల మధ్యలోకి వెళ్ళేస్తే మాట్లాడే వ్యక్తులు ఎంతవరకు ఇబ్బంది అవుతుంది? ఒక చిన్న మీటింగ్లో ఉంటే ఎవరైనా ఇద్దరు మాట్లాడుతుంటే పని చేసేవాళ్ళు లేదా అంటారు. ఏంటంటే మీరు వెళ్ళి అంటారు. దయచేసి రాజకీయ వేదికలు చాలా ఉన్నాయి. రాజకీయ వేదికలుగా మాట్లాడడానికి మా పెద్దలు రాజకీయ వేదిక పెట్టి మాట్లాడారు. నిన్న సదరు తప్పదు. ఏమున్నా ఖండించాల్సిన యాదవ సంఘ బంధువులుగా ఎవరి పొరపాటుగా వాళ్ళు ఎత్తి చూపించుకొని మరి ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఈ తప్పులు చెప్తే కుర్చీ వేయలేదంటారు, ఇది వేయలేదంటారు, మధ్యకి వెళ్ళి వచ్చింది. అది తప్పు కదా. స్వామివారి సన్నిధికి వస్తా ఉన్నారు. నేరుగా వేదిక దగ్గరికి మా నియోజకవర్గ అధ్యక్షుడు గారు తీసుకొని వచ్చి ఉంటే ఆయన గతంలో ఎన్నిసార్లు చేశారు కదా, అన్నగారు ఆందోళన చేశారు కదా, ఆయన ఎప్పుడు పెద్ద మనిషి అమ్మడే ఉన్నాం కదా. ఈరోజు కొత్త కాదు. కుర్చీలు మారిండొచ్చు, మనుషులకు ఇక్కడే ఉన్నాం. స్వామివారికి పుష్పార్పణ చేసి వేదిక పైకి వచ్చి అక్కడి నుంచి నువ్వు చెయ్యి అభివాదం చేసినా అందరూ అదే విధంగా కొట్టు కదా. మధ్యలోకి వెళ్ళి వస్తే స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతుంది, ఎంత అసహనం అవుతుంది. 15 రోజుల నుంచి ఎన్నిలాగా కష్టపడి పనిచేసినాం. అందరూ అక్కడ ఉన్నటువంటి వారు పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ అని కాదు, వారందరూ కష్టం ఉంది. అందరూ ఇదంతా కూడా వాస్తవంగా ఇది మనం ఈ మాట్లాడే విధానం అన్నీ కూడా అనుకుంటున్నామేమో, కానీ ఎవరు చేస్తున్నారు? అవతల పెడుతున్నారు. సామాజిక వర్గాలు అవే యువతల పెడుతున్నారు. ఏం తప్పు పోతున్నది? ఈ వాయిస్ ఎటు పోతున్నది? అందుకొరకు దయచేసి రాజకీయ వేదికల్లో పంచుకోండి, రాజకీయ విమర్శలు చేసుకోండి. దానికి ఇబ్బంది లేదు ఎవరికి. విమర్శ ప్రతి విమర్శలు కామం రాజకీయాలు. కానీ పండుగ విషయాలలో
సాంప్రదాయ విషయాలలో మనం అందరం కూడా క్రమశిక్షణతో ఉండాలి. మన తప్పును తప్పు ఒప్పుకోవాలి. అక్కడ ఉన్న మా సోదరులు కూడా వాళ్ళ మనసులో ఉంటే తప్పని చెప్పలేకపోతారు. ఎవరో చెప్తే బలి కలిపితే, ఈయన చెప్తే ఆయన చెప్తే ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. దయచేసి మీరందరూ కూడా కుల పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు ఉన్నా ఎవరి కార్యక్రమం పోయినా మన మర్యాద పూర్వకంగా పోయి వారి యొక్క మద్దతులు పొందాలి తప్ప వారితో మనసులో తిట్టుకునే పని రావద్దని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారం. ఆ సదరు అధ్యక్షుడు వాస్తవంగా చేపట్టుకొని కూర్చోమన్నారు. ఆయన అప్పటికే అదంతా చూసి కొంత ఇబ్బంది పడ్డాడు. ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. వాస్తవాన్ని మాట్లాడితే అందరూ కూడా ఎదుగుతున్న వ్యక్తులు నేను కూడా ఉందండి, నేను నా పార్టీలో ఎక్కువ ఉందని అనుకుంటాం. తప్పనాల్సింది. ఆ అనుకుంటున్న వల్ల వారు కూడా ఆ ఉత్సాహంలో పైకి రావడం, ఆ మందిల మధ్య ఆ నడిమధ్యలోకి రావడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బంది వల్ల చాలా మక్కులానికి మొత్తం ఇబ్బందికరంగా జరిగింది. కాబట్టి దాని కొరకే మా వారు గుణాచంద్ర గారు కానీ మా యొక్క సదరు అధ్యక్షుడు కానీ వారు ఆ బాధతోనే ప్రెస్ మీట్ పెట్టడం, మేము ఎందుకంటే ఇంత కష్టపడి పెట్టిందని ఇబ్బంది అయిపోయిందని పెట్టడం, దానికి ప్రతిగా వాళ్ళ పార్టీ పరంగా పెట్టడం బాధాకరం. ఏ పార్టీ ఎవరికి శాంతిగా కాదు. వేదికలు ఎవరికి మంచి చేస్తే ఆ వేదికలపై ఎక్కుతారు ఎవరైనా.